కదా, టెనెంట్ ఐడి ఇక్కడ దాకా. ఇక్కడికి వస్తే చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. మీ యూజర్స్ ఇవన్నీ క్రియేట్ చేసేది యాక్టివ్ డైరెక్టరీలోనే. యాక్టివ్ డైరెక్టరీ అనేది హార్ట్ లాంటిది అజూర్కి. మీ యూజర్స్ క్రియేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడే యాక్టివ్ డైరెక్టరీ. పాస్వర్డ్లు ఇవన్నీ రీసెట్ చేయాలన్నా కూడా ఇలా ఇట్లా నార్మల్గా క్రియేట్ చేయటం కాదు. అయితే ఇక్కడ చూడండి ఇది బోయా ఏదో ఉంది పేరు. మీరు ఆర్గనైజేషన్స్లోకి వెళ్తే అలా ఉండవు. మీ ఆర్గనైజేషన్స్ మీ మెయిల్ ఐడీలు ఎలా ఉంటాయి అంటే అనిల్ @ మీరు కాగ్నిజెంట్ ఏదో అనుకోండి cts.com ఇలా ఈ డొమైన్ పేరుతో ఉంటాయి. ఇక్కడంటే డైరెక్ట్గా వీడు మైక్రోసాఫ్ట్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ డెవలప్స్ ఇంజనీర్ @ డైరెక్టరీ ఇచ్చింది. మనం డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ అకౌంట్ కదా అది, అందుకని అలా ఇచ్చింది. మీరు హెచ్సిఎల్కి వెళ్ళారనుకోండి, హెచ్సిఎల్కి వెళ్ళినా అంతే @hcl.com ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే డొమైన్. ఇవన్నీ ఈ డొమైన్స్ ఎక్కడ పర్చేజ్ చేస్తారంటే గోడాడీలో పర్చేజ్ చేస్తారు. మనం ఈరోజు అచీవ్ చేయాల్సింది ఏంటంటే ఇలా ఒక డొమైన్ ఆల్రెడీ మనం పర్చేజ్ చేసే ఉంది. ఆ డొమైన్ నుంచి నేము @ మన గోడాడీలో డొమైన్ నేమ్తో ఈ అజూర్ పోర్టల్ లాగిన్ అయిపోవాలి, వర్క్ చేసుకోవాలి. ఇలా కాదు. ఎలా అంటే ఫస్ట్ స్టెప్ గోడాడీలో మీరు డొమైన్ పర్చేజ్ చేసి ఉండాలి. గోడాడీ అకౌంట్ ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే గోడాడీలో పర్చేజ్ చేసి ఉండాలి. మన అజూర్ డిఎన్ఎస్ ఇంకా ఏ ఉంటుంది చెక్ చేద్దాం. 38 ఏమో వస్తుంది. 38 సర్వర్ ఇక్కడకి వస్తే బ్యాక్. ఓకే, గోడాడీలో డొమైన్ పర్చేజ్ చేయాలి, దాన్ని అజూర్ డిఎన్ఎస్తో సింక్ చేయాలి. స్టెప్ 2. తర్వాత యాక్టివ్ డైరెక్టరీకి వచ్చి మీరు ఇక్కడికి వస్తే మీకు కస్టమ్ డొమైన్స్ అని కనపడదు చూడండి. కస్టమ్ డొమైన్స్ క్లిక్ ఇస్తే మీరు ఆల్రెడీ మీరు ఏదైతే క్రియేట్ చేశారో అది ఉంటుంది. ఆల్రెడీ డిఫాల్ట్ డొమైన్ మైక్రోసాఫ్ట్.com ఏదో ఉంటుంది కదా, ఇది క్లిక్ ఇస్తే మీరు యూజర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎవరు క్రియేట్ చేశారు అనేది ఇక్కడే ఉంటాయి, అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం యాడ్ కస్టమ్ డొమైన్ చేయాలి. ఇది ఇవ్వాలి డొమైన్ నేమ్. www. ఇవ్వకూడదు. నువ్వు డొమైన్ ఇచ్చావు సరే, వ్యాలిడేషన్ చేయమంటుంది. వ్యాలిడేషన్ ఎక్కడ చేయాలి? అజూర్ డిఎన్ఎస్లో చేయాలి. ఇక్కడికి వస్తే మనం ఏ రికార్డు ఒకటే చెప్పుకున్నట్టున్నాం. సి రికార్డు అవన్నీ చెప్పుకున్నట్టుంది. ఇప్పుడు చూడండి టెక్స్ట్ మ్యాక్స్ రికార్డులు 2 రికార్డులు ఉన్నాయి. ఈ రికార్డ్స్ ఏంటంటే ఈ రికార్డ్స్ తీసుకెళ్ళి నువ్వు అజూర్ డిఎన్ఎస్లో చేసినప్పుడు అజూర్ డిఎన్ఎస్లో యాడ్ చేసే రికార్డు ఇక్కడ వెరిఫై కొడితే వ్యాలిడేట్ చేసుకుంటుంది కరెక్టా కాదా అని వ్యాలిడేట్ చేసుకుంటుంది. ఈ TXT ఏదైనా యాడ్ చేయొచ్చు, మీ ఇష్టం. ఇదైనా ఒకటి ఈ రికార్డ్ యాడ్ చేద్దాం. కాపీ రికార్డ్ వచ్చి TST రికార్డ్ కాపీ చేయాల్సింది. TTL అనేది ఉందో కూడా డైరెక్ట్ కాపీ చేయండి. పాయింట్ అడ్రస్ ఉంది, ఇది పేస్ట్ చేయండి. వ్యాలిడేషన్ కోసం మీరు
మీరు గోడాడీలో డొమైన్ కొని డిఎన్ఎస్లో యాడ్ చేశారు, కరెక్టా కాదా అని వాలిడేషన్ కోసం ఓకే చేసి ఇక్కడికి వచ్చి వెరిఫై చేయాలి మీరు పర్సన్ మీరా కాదా అనేది. వెరిఫై డొమైన్ నేమ్, ఓకే మేక్ ప్రైమరీ ఉంది, ఇక్కడికి వస్తే యాడ్ అయిపోయింది చూడండి వెరిఫైడ్ అని. ఇలా వ్యాలిడేట్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే అలా వ్యాలిడేట్ చేసుకోవాలి. స్టెప్ నెక్స్ట్ ఏంటి, ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకోవాలి విండోస్ విమ్. చూడండి ఫస్ట్ స్టెప్ గోడాడీలో డొమైన్ పర్చేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అజూర్ డిఎన్ఎస్లో యాడ్ చేసి సింక్ చేయాలి. అంటే అజూర్ డిఎన్ఎస్లో సర్వర్స్ తీసుకెళ్ళి గోడాడీలో యాడ్ చేస్తే సింక్ అవుతాయి. అది అయిపోయి ఆ స్టెప్ అయిపోయిన తర్వాత యాక్టివ్ డైరెక్టరీలో కస్టమ్ డొమైన్స్లోకి వచ్చేసి మీరు డొమైన్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ డొమైన్ యాడ్ చేసి డొమైన్ వెరిఫికేషన్ చేసుకుంటే వెరిఫైడ్ అని రావాలా. ఇక్కడ మీరు సిటిఎస్ లేకపోతే హెచ్సిఎల్లో ఇచ్చుకుంటే మీకు అజూర్ యాక్టివ్ నీకు డొమైన్ ఉండదు కదా, మీకు వాడి అడ్మిన్ క్రెడెన్షియల్స్ కావాలి, అందుకని వ్యాలిడేట్ అడుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఒక వర్చువల్ మెషిన్ కావాలి మనకు విండోస్. ఇవన్నీ వద్దు, విండోస్ తీసుకుంటా. సైజ్ ఎక్కువ కావాలి నాకు, 4 GB కావాలి. నార్మల్ ఒక విండోస్ విఎం తీసుకున్నా అంతే, వేరేదేమీ లేదు. పబ్లిక్ ఐపీస్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. 10 దాటిని అంటే మీకు వర్చువల్ మిషన్స్కి పబ్లిక్ ఐపీస్ రావు. డొమైన్ ఫ్రమ్ గోడాడీ కావాలి, ఎక్కడి నుంచైనా సరే డొమైన్ కావాలి. నెక్స్ట్ స్టెప్ అంటే వ్యాలిడేషన్, ఇంకా ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే విండోస్ విఎం, యూజర్ కావాలి, వాడికి గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ ఉండాలా. ఒక యూజర్ కావాలి, వాడికి గ్లోబల్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ ఉండాలి. రిమోట్ డెస్క్టాప్ మీ విండోస్ ఆటోమేటిక్ వచ్చేసి వాడు
ఇంటర్నెట్ కావాలి నాకు. ఇంటర్నెట్ కావాలనుకుంటే మీరు ఫైర్ వాల్స్ అని ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వదు. విండోస్ డిఫెండర్, ఫైర్ వాల్స్ అని ఉంటాయి, అన్నీ ఆఫ్ చేసేసి అవసరం లేదు. రైట్, ఇంటర్నెట్ వస్తుందో ఏదో చెక్ చేద్దాం. ఓకే, ఎందుకంటే మనం ఒక డౌన్లోడ్ చేయాల్సింది ఉంది. యాక్టివ్ డైరెక్టరీ ఫస్ట్ విండోస్ విఎం తీసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఎలా చేయాలంటే ఇన్స్టాలేషన్ అನ್ನು డిఫాల్ట్గా ఉంటుంది, రోల్ ఎనాబుల్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఫస్ట్ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అని ఉండాలి. సర్వర్ మేనేజర్కి వచ్చి నెక్స్ట్, మీరేం చేసే పని లేదు, జస్ట్ నెక్స్ట్ అంతే. ఇక్కడికి వచ్చి యాక్టివ్ డైరెక్టరీ ఇవన్నీ డిఫాల్ట్గా మీకు ఇన్స్టాల్ అయ్యే ఉంటాయి. విండోస్తో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయ్యే ఉంటాయి, మీరు రూల్స్ ఎనాబుల్ చేసుకోవాలి అంతే. యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఉందా, క్లిక్ ఇవ్వండి. యాడ్ ఫీచర్స్ అనండి, అది క్లిక్ రావాలి. నెక్స్ట్ అంతే. మీకు ఎవరైనా అడ్మిన్గా పనిచేసి ఉంటే ఆర్ఎస్ఏ టోకెన్స్ అని, మీకు బిట్ లాకర్ అని అన్నీ ఇక్కడే ఉంటాయి చూడండి. మీకు బిట్ లాకర్, డైవ్ ఇన్స్క్రిప్షన్ అని మీకు ఐడియా ఉంటే ఉంటాయి. ఆర్ఎస్ఏ టోకెన్స్ అని అన్ని ఇక్కడే ఎనాబుల్ చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా ఈస్ట్ తీసుకున్నాం కదా, ఎర్లీ మనకు 2 అయినట్టున్నాడు, 1:49 AM. డన్, క్లోజ్. అలర్ట్ సింబల్ వచ్చింది చూసారా, ఇక్కడికి వచ్చి ప్రమోట్ ది సర్వర్ యాజ్ ఎ డొమైన్ కంట్రోల్. ఫస్ట్ రాదు, ఫస్ట్ రోలే ఉంటుంది, తర్వాత ఇది చేయాల్సి ఉంటుంది. వెంకట్ ఒక్క నిమిషము. యాక్చువల్గా మీరు ఇప్పుడు మన యాక్టివ్ డైరెక్టరీ దేనికి పనికి వస్తుంది అన్నారంటే, మనం పాస్వర్డ్ రీసెట్ చేయడానికి, యూజర్స్ క్రియేట్ చేయడానికి, దానికని చెప్పారు కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఇంకొక విఎం స్పిన్ చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ప్రజెంట్? తర్వాత మాట్లాడదాం, వెయిట్ చేయి. ఇక్కడికి వస్తే మీరు డొమైన్ ఏదైతే ఇక్కడ ఇవ్వండి, మీరు అయిపోతాయి కదా, అర్థమయ్యేది. అయిపోకుండా ఏమర్థమైంది ఏదైనా అంటే అసలు మీరు ఏం చేస్తున్నారు ఇవ్వాలి ఇక్కడ. అసలు మీరు ఏం చేస్తున్నారని అర్థం కావట్లేదు. రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాలేషన్ చేస్తున్నా ఒక విండోస్ విఎం తీసుకుని. ఓకే, అక్కడి నుంచి ఇప్పుడు ఇందాక ఏమైంది, నువ్వు యూజర్స్ ఏమి క్రియేట్ చేయగలుగుతున్నావు? యూజర్స్ @microsoft.com తో క్రియేట్ చేయగలుగుతున్నావు, నీ డొమైన్ తో క్రియేట్ చేయలేకపోతున్నావు కదా.
అక్కడ ఎలా క్రియేట్ చేస్తావు? ఓకే. ఓకే. ఇందాక ఫస్ట్‌లో చెప్పింది అదే. anil@hcl.com అలా మీ డొమైన్‌తో రావాలంటే ఇదంతా జైల్ ప్రొసీజరు. మీరు లేదు డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్.com వాడుకోవాలంటే అక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్స్‌లో వాళ్ళ డొమైన్‌తో ఉంటాయి గానీ డిఫాల్ట్‌గా మైక్రోసాఫ్ట్‌తో ఉండవు గదా! ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టు మనం ఆర్గనైజేషన్‌కెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనం క్రియేట్ చేసేయగలుగుతామా అప్పుడు? మనం క్రియేట్ చేసేంటే మీకు యాక్టివ్ డైరెక్టరీ అడ్మిన్ పర్మిషన్స్ ఉంటే మీరు క్రియేట్ చేసి ఇవ్వచ్చు. లేకపోతే ఎవరికి అడ్మిన్ పర్మిషన్స్ ఉంటే వాళ్ళే క్రియేట్ చేసి ఇస్తారు. ఆర్గనైజేషన్స్‌లో ఇలాగే వాడతారు యాక్టివ్ డైరెక్టరీ. ఓకే. గాట్ ఇట్. మీకు ఫస్ట్ ఫ్రీ అకౌంట్ తీసుకుంటారు. ఫ్రీ అకౌంట్ తీసుకున్నప్పుడు దాని డొమైన్ పేరుతో రాదది. డొమైన్ పేరుతో రాదది. మీకు ఇట్లా సేమ్ ఇలానే @ ఇది ఉంటది కదా! అలా వస్తదది. అలా ఎవరికి ఉపయోగం ఉండదది. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఇదైతే టైం ఉంటది చాలా. అది అవుతా ఉంటది. ఇన్‌స్టాల్ ఒకటి హైలైట్ అయితే పని అయిపోతదది. ఇక్కడ అర్థం కాకపోయేదానికి ఏముంది? ఈమెయిల్ ఐడీ ఆర్గనైజేషన్స్‌లో వాడరు. నువ్వు ఫ్రీగా ఏదో నీ జీమెయిల్ క్రియేట్ చేసావు. వోయా డెవాప్స్ ఏదో జీమెయిల్ క్రియేట్ చేసి దాన్ని ఇచ్చావు. అలా వాడరు. నీకు హెచ్‌సిఎల్ అయితే హెచ్‌సిఎల్ అని వస్తది. hcl.com అని వస్తది. సారీ ఇది కామా పడిందా? ఓకే. కాగ్నిజెంట్ అయితే కాగ్నిజెంట్. ఐబీఎం అయితే @ibm.com అని వస్తది. అలా ఎలా చేస్తారు ఆర్గనైజేషన్స్‌లో అంటే ఇప్పుడు మనం చేసే ప్రొసీజర్. ఇలా వాడరు కదా! నువ్వు డైరెక్ట్‌గా నువ్వు ఫ్రీగా కొనుక్కుంటే నీ పేరు ఏదో మైక్రోసాఫ్ట్ తోటి చూడండి ఇది on.microsoft.com అని వస్తది. నీకు నువ్వు ఆర్గనైజేషన్స్‌లో వర్క్ చేస్తే నీకు ఇలా ఉంటాయి మెయిల్ ఐడీలు ఇలా ఉండవు. ఇది ఎలా సాధించాలంటే ఈ ప్రాసెస్ చేయాలి. ఇంకా ఎనీ క్వశ్చన్స్? నందా? ఓకే. ఫైన్ నౌ. ఇలా చేయరు కదా వర్క్. ఇప్పుడు ఇలా చేస్తే ఇక అన్ని కంపెనీలకి ఇలాగే ఉంటది కదా! ఇలా చేస్తే ఎలా అది? నువ్వు ఆర్గనైజేషన్స్‌లోకి వెళ్తే నీ పేరు మీద మెయిల్ ఐడీలు ఎలా వస్తాయి అంటే మనం చేసే ప్రొసీజర్ చేస్తే మెయిల్ ఐడీలు వస్తాయి. ఇప్పుడు నాది ఉంది venkat@persistence.com ఉంటది కానీ ఇలా ఉండదు ఎలా పడితే అలా. అలా రావాలంటే ఫస్ట్ స్టెప్ ఇది hcl.com అవ్వచ్చు, google.com అవ్వచ్చు ఏదైనా ఒకటి డొమైన్ పర్చేజ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఏంటి ఇదేదో డొమైన్ ఉంది ఇక్కడ. మనం ఇలా పర్చేజ్ చేసాం కదా! మనం ఏం చేయొచ్చు? ఇలా చేయొచ్చు. ఎవరైనా సరే ఏ నేమ్స్ అయినా పెట్టేసి ఇలా ఇచ్చి దీంతో మనం అజూర్ లాగినే వర్క్ చేసుకోవచ్చు. మీకు ఆర్గనైజేషన్స్‌లో ఎవరైనా ఇలాగే ఉంటాయి మెయిల్ ఐడీలు. వెంకట్ అంటాను ఇలా ఉంటాయి మెయిల్ ఐడీస్. ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఆల్రెడీ ఒక యూజర్ ఐడి ఉంది కదా! దాని ద్వారా మనం ఇది చేస్తున్నాం. ఏది ఇదే? ఇదే? ఒక్కసారి దానికెళ్ళరా? ఐ మీన్ మన అజూర్‌కి. ఒక్క నిమిషం ఇది అయిందా లేదా? ఓయా డాట్ ఒక్క నిమిషం ఇది ఇన్‌స్టాల్ అవుతుంది. ఇది ఇన్‌స్టాల్ అయ్యి ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయిపోతది ఇది. మనం చేసేది ఏం లేదు అవ్వనివ్వండి. ఏముంది ఇది? ఇది కదా అంటున్నా. ఏంటిది? నీకు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇప్పుడు నువ్వు నార్మల్ యూజర్ క్రియేట్ చేస్తే నేనేమంటున్నాను డొమైన్ చెప్తున్నా. నేను ఇప్పుడు ఇదేమంటున్నా ఇదేదో వచ్చింది దీనికి సంబంధం వదిలేసే దీన్ని. ఇలా ఆర్గనైజేషన్స్‌లో మెయిల్ ఐడీలు వాడరు.
ఆర్గనైజేషన్స్ లో వాడే మెయిల్ ఐడీలు డొమైన్ పేరుతో ఉంటాయి. ఆ డొమైన్ పేరుతో మనకు మెయిల్ ఐడీలు రావాలంటే ఇప్పుడు నేను చేసే ప్రొసీజర్ చేయాలా? ఏం కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ? నాకు అర్థం కాదు. మీరు చెప్పింది నాకు అర్థమైంది. అది నాకు అర్థమైంది. ఇప్పుడు ప్రెజెంట్ పైన ఇక్కడ చూడరా, పైన మన boya.devops-engineer@ అదేది. సో ఇదేనా అది ఇక్కడ ఉండేది కదా, యూజర్ ప్రిన్సిపల్ నేమ్? అదే. సో మనం దీంతో లాగిన్ అయ్యాం ఫస్ట్. జస్ట్ ఇప్పుడు మన దగ్గర అవన్నీ లేవు కాబట్టి జస్ట్ దీనిలో లాగిన్ అయ్యాం. సో ఇప్పుడు మనకి ఇది అడ్మిన్ అకౌంట్. ఇది ఏంటంటే ఇది యాక్చువల్ ఇది అడ్మిన్ అకౌంట్. ఈ అడ్మిన్ అకౌంట్ లో ఇది అనిల్ అనేది మెయిల్ ఐడి, అనిల్ క్రియేట్ చేసాం మనం యూజర్ ఇక్కడ సింపుల్ గా. ఈ బోయా డెవాప్స్ ఇంజనీర్ అనేది అడ్మిన్ అకౌంట్. నువ్వు ఏ పేరు అయితే క్రియేట్ చేసావో ఆ పేరు @ అదంతా వస్తుంది. ఓకే, అది కాకుండా ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక యూజర్ ని క్రియేట్ చేయాలి. అది ఏ యూజర్ అంటే విత్ రెస్పెక్ట్ టు tcs.com అట్లా. దానికోసం డొమైన్ తో క్రియేట్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. ఓకే, గాట్ ఇట్. యా, ఇది ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అవుతుంది. ఇక్కడ విండోస్ ఇన్స్టాలేషన్, విండోస్ లో మీరు యాక్టివ్ డైరెక్టరీ ఫస్ట్ రోల్ ఎనాబుల్ చేసుకోవాలి, దాన్ని రెండోది ప్రమోట్ చేసుకోవాలి. మీరు చేసేది ఏం లేదు, మనం రోల్ ఎనాబుల్ ప్రమోట్ చేసే ప్రాసెస్ లో మనం డొమైన్ ఇచ్చాము, డొమైన్ పాస్వర్డ్ ఇచ్చాము, న్యూ ఫారెస్ట్ అని ఇచ్చి డొమైన్ ఇచ్చాము, పాస్వర్డ్ ఇచ్చాము. ఇది ఆటోమేటిక్ గా అది రీస్టార్ట్ అయిపోతుంది విండోస్ VM. సిమిలర్ గా మన యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఒక యూజర్ కావాలి, ఆ యూజర్ కి గ్లోబల్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ ఉండాలి, రిక్వైర్మెంట్ అది. మీరు యాక్టివ్ డైరెక్టరీ అథెంటికేట్ చేయాలంటే కంపల్సరీ కావాలి. ఇక్కడికి వెళ్ళి ఒక యూజర్ క్రియేట్ చేస్తాను. సింపుల్ గా ఇది గ్లోబల్, ఇది డొమైన్ అనమాట. ఆల్రెడీ డిఫాల్ట్ ఇక్కడ ఉన్న డొమైన్ ఈ పేరుతో వస్తాయి అన్ని @ క్రియేట్ పాస్వర్డ్. వీటికి ఒక రోల్ అసైన్ చేయాలి, గ్లోబల్ అడ్మినిస్ట్రేషన్ అని. యాడ్ అసైన్మెంట్. టైం పడుతుంది. రైట్, ఓకే. ఈ VM ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుంది. రైట్, ఇది రీస్టార్ట్ అవుతుంది. యాక్టివ్ డైరెక్టరీ అనేది ఓన్లీ యూజర్స్ క్రియేట్ చేయడానికే కాదు, చాలా వాటికి ఉపయోగపడుతుంది. మీ అప్లికేషన్లన్నీ సింగిల్ సైన్ ఆన్ చేయడానికి చెప్తాను లాస్ట్. రీస్టార్ట్ అయిపోయిందా? ఓకే, మళ్ళీ కనెక్ట్ అవుదాం VM.
ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మీరు చేశారంటే యాక్టివ్ డైరెక్టరీ తెలిసి ఉండాలి, అడ్మిన్ వర్క్ చేశారంటే. గుడ్ ప్రాబ్లం ఉంది. ఇది అప్ అవడానికి టైం పడుతుంది, ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీ రోల్ ఎనేబుల్ అయిపోయింది కదా, ప్రమోట్ చేశాం కదా. ఈ గ్రూప్ పాలసీ అని అవి అప్ అవడానికి ఒక 2 minutes టైం పడుతుంది, అప్ అవనండి. ఈలోపు మనం యూజర్ క్రియేట్ చేసాం కదా, వాడిని లాగిన్ అవుదాం. సైన్ ఇన్ అకౌంట్ అని చెప్పి ఓకే గ్లోబల్ ఓకే సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఏం పర్లేదు, అడ్మిన్ అకౌంట్కి వచ్చేస్తాం. యాక్టివ్ డైరెక్టరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇదే కాదు, ఇప్పుడు మనం డొమైన్తో క్రియేట్ చేస్తాం యూజర్స్. ఈ యూజర్స్ని జెన్కిన్స్తో లాగిన్ అవ్వచ్చు, సేమ్ అజూర్ యాప్స్తో కూడా లాగిన్ అవ్వచ్చు, మీ ఏదైనా సరే జీరాతో లాగిన్ అవ్వచ్చు, సర్వీస్ నోవాతో లాగిన్ అవ్వచ్చు, ఏ యాప్స్ అయినా సరే సింగిల్ సైన్ అండ్ ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రొసీజరు. ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత సెంట్రలైజ్డ్గా మీ అప్లికేషన్ని యాక్టివ్ డైరెక్టరీలో మెయింటైన్ చేయొచ్చు. అయితే ఒక్కొక్క అప్లికేషన్ మీరు యాడ్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. శాంపిల్ బేస్డ్ సింగిల్ సైన్ ఆన్స్ అని అన్నీ ఉంటాయి, వీళ్ళకి టైం పట్టింది. ఇక్కడికి వస్తే యాక్టివ్ డైరెక్టరీకి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అని ఉంటాయి. చూడండి ఇవి ప్రజెంట్ ఎక్కడ ఏం లేవు, న్యూ అప్లికేషన్స్ అని కొడితే మీరు అజూర్ యాప్స్కి చూడండి. దీన్ని ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఇంటిగ్రేట్ చేస్తే, జీసీపీ చేస్తే, ఏది చేసినా మీ డొమైన్ దీంతో లాగిన్ అవ్వలేరు, దీంతో లాగిన్ అవ్వరు. మీ డొమైన్ ఏదైతే ఉందో డొమైన్తో లాగిన్ అయిపోవచ్చు. ఇప్పుడు అనిల్ ఉంది, అనిల్కి నేను మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఇస్తే, సింగిల్ సైన్ ఆన్ చేసేస్తే వాటితో అన్ని క్రియేట్ అవ్వగలుగుతాడు. ఈ ఏదైతే ఉందో ఇది అడ్మిన్ అకౌంట్, అడ్మిన్ ఎవరికి ఇవ్వరు, మీకు క్రియేట్ చేసి పర్మిషన్ ఇచ్చి ఇచ్చేస్తారనమాట, అంతే. చూడండి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఈ అప్లికేషన్లన్నీ సింగిల్ సైన్ ఆన్ చేయొచ్చు. సింగిల్ సైన్ ఆన్ అంటే ఏమంటున్నానంటే, ఒక మెయిల్ ఐడి మీకుంటే ఏడబ్ల్యూఎస్ అయినా, అజూర్ అయినా, జెన్కిన్స్ అయినా ఏదైనా సరే ఒకే యూజర్తో లాగిన్ అవ్వచ్చు. ఎలా అంటే ఇక్కడ ప్రొసీజర్ ఉంటుంది, ఇక్కడ మీరు ఇంటిగ్రేట్ చేయగలిగితే చేయొచ్చు. సర్వీస్ నోవా అని ఉంటుంది, అన్నీ ఉంటాయి, మీకు జీరా లేనిదే ఉండదు ఇక్కడ. సర్వీస్ నోవా చేయలేము, చాలా ప్రొసీజర్ ఉంటుంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా ఎంప్లాయ్ జాయిన్ అయ్యాడు అనుకోండి, వాడికి మనం ఇలా మిమ్మల్ని చేయమనండి అని అన్నప్పుడు మనం ఈ పని చేయాలి, అంతేనా? అంతే. ఇప్పుడు అంటే నువ్వు అజూర్ అడ్మిన్ ఇచ్చేసారు, నీకు ఏడీ ఇచ్చి నీ యూజర్స్ క్రియేట్ చేయటమే నీ వర్క్ అయితే, కొత్తగా ఎంప్లాయీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టికెట్ రైజ్ అయ్యింది నీకు ఐటీ టీం నుంచి, అప్పుడు క్రియేట్ చేయాలి.
ఐ మీన్ టికెట్ రైజ్ అయినప్పుడే నేను అనేది కూడా టికెట్ రైజ్ అంతే అయినప్పుడే కదా, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి క్రియేట్ చేయాలి, వెళ్ళే వాళ్ళకి అకౌంట్ డిజేబుల్ చేయాలి. నీకు చూడండి ఇక్కడికి వస్తే అప్లికేషన్స్ ఉంటాయి, సెటప్, శాంపిల్ బేస్డ్ సింగిల్స్ అని చాలా ప్రొసీజర్ ఉంటుంది, కండిషనల్ యాక్సెస్ అని, యాడ్ యూజర్ గ్రూప్స్ అని చాలా ఉంటుంది టాపిక్. ఇక్కడికి వస్తే ఇలా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లాగా మీరు అప్లికేషన్స్ అన్ని ఇక్కడ సెంట్రల్ గా మెయింటైన్ చేయొచ్చు. ఏమి యాప్స్ ఉంటే ఆ యాప్స్ అన్ని, జీరా అవ్వచ్చు, మీరు ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైతే ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారో మీరు ఎవరికైనా సరే యూజర్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చారంటే వాళ్ళు అన్ని అప్లికేషన్స్ కి లాగిన్ అవుతారు. మీకు ఆర్గనైజేషన్స్ లోకి వెళ్తే మీ ల్యాప్టాప్ తో పాటు అన్ని అకౌంట్స్, ఏ అకౌంట్ అయినా సరే మీరు సింగిల్ సైన్ ఆన్ అవ్వగలుగుతారు ఒకటే యూజర్ ఐడి పాస్వర్డ్. ఎలా అంటే విత్ యాక్టివ్ డైరెక్టరీతో. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే మనం డొమైన్ ఇచ్చాం కదా గౌరీ ఫ్రీ స్పేస్ .xyz, అది వర్కౌట్ అయిందా లేదా చూడాలంటే dsc.msc అనా, dsc.msc అనేది ఉంది కమాండ్, dsc.msc అనుకుంటా. ఇలా యాక్టివ్ డైరెక్టరీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇది గౌరీ ఫ్రీ స్పేస్ అని ఇచ్చారు కదా, రోల్ ప్రమోట్ చేసేటప్పుడు గౌరీ ఫ్రీ స్పేస్ అని ఇచ్చి దానికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు. ఎలా అంటే దీని మీద క్లిక్ ఇస్తే కొంచెం పెద్ద చేయండి, ఇలా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు యూజర్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ లెట్స్ క్రియేట్ యూజర్స్. @Gauri డొమైన్ నేమ్, అందరికి ఒకటే పాస్వర్డ్ ఇచ్చేస్తాం. యూజర్ కంపల్సరీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఇది పెడితే కంపల్సరీ చేసుకోవాలి, లేకపోతే అవసరం లా. పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్, అకౌంట్ డిజేబుల్డ్, ఈ యూజర్ కాంట్, ఇవన్నీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మనకు అవసరం లేదు అవన్నీ. ఈ ఆప్షన్స్ యాడ్ చేస్తే దీనికి సిమిలర్ గా యూజర్ వర్క్ చేస్తాడు అంతే. ఇంకొక యూజర్ జస్ట్ ప్రజెంట్ 2 యూజర్స్ చాలు. ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వస్తే గ్రూప్ అని ఉంటుంది, జస్ట్ డెవ్ ఏడి అంట గ్రూప్ పేరు. అరే స్మాల్ పడిందా, మీరు డబుల్ క్లిక్ ఇచ్చి గ్రూప్ లో మెంబర్స్ యాడ్ చేయాలి. యాడ్ అని అనిల్ కదా, చెక్ నేమ్ యాడ్ అయ్యాడు. తర్వాత శ్రీను కదా, ఓకే యాడ్ అయ్యారు. సరే ఇలా యాడ్ చేస్తే అజూర్ యాక్టివ్ డైరెక్టరీకి రారు, ఇలా యాడ్ చేస్తే అజూర్ యాక్టివ్ డైరెక్టరీ రారు. ఇప్పుడు సింక్ చేయాలి. మనం ఏం చేసాం, ఒక విండోస్ వర్చువల్ మిషన్ తీసుకొని యాక్టివ్ డైరెక్టరీ రోల్ ఎనాబుల్ చేసి అక్కడ యూజర్స్ క్రియేట్ చేసుకున్నాం, కానీ ఇక్కడికి రారు వాళ్ళు. ఇక్కడికి రావాలనుకుంటే ఇప్పుడు అజూర్ యాక్టివ్ డైరెక్టరీకి మన విండోస్ లో ఉన్న యాక్టివ్ డైరెక్టరీకి సింక్ చేయాలి. ఎలా చేయాలంటే మీరు కస్టమ్ డొమైన్స్ క్రియేట్ చేశారు కదా, అక్కడికి వెళ్ళండి. కస్టమ్ డొమైన్స్కి వెళ్ళి ఇది ఓపెన్, ఇక్కడికి వెళ్తే చూడండి డౌన్లోడ్ ఏడి కనెక్ట్ అని ఉంది. ఏం లేదు, ఒక ప్లగిన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేస్తే సింక్ అవుతుంది. ఇక్కడ కాదు కదా చేయాల్సింది, విఎంలో కదా. డౌన్లోడ్ యాక్టివ్ డైరెక్టరీ కనెక్ట్ అని ఒక ప్లగ్
సేవ్ అవసరం లేదు, రన్ అంత డైరెక్ట్గా. Azure AD Connect. Agree, continue, express settings. ఇక్కడ ఇది అడుగుతుంది చూడండి, ఎంటర్ యువర్ అజూర్ ఐడి గ్లోబల్ అడ్మినిస్ట్రేషన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. కీబోర్డ్ పని చేయ, పాస్వర్డ్ కనుక మిస్టేక్ పడింది అంటే ఇంకంతే. ఇక్కడ చూడండి, ఎంటర్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అంటుంది. యూజర్ నేమ్ ఇక్కడ చూడు, ఏదో .com/యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ .com ఏమి ఇవ్వాలంటే మీ డొమైన్ నేము ఇది ఇచ్చేసేసి // ఇచ్చి యూజర్ నేమ్, ఏం యూజర్ నేము, మీ వర్చువల్ మిషన్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. డొమైన్కి వెళ్ళి కాపీ, వచ్చేసి ఇది వర్చువల్ మిషన్స్ యొక్క యూజర్ నేమ్. ఇక్కడ ఐ సింబల్ అవి చూసుకోవడానికి ఇచ్చిన బాగుండేది. గ్లోబల్ యూజర్ ఇవ్వాలి మీరు, అలాగే మీ డొమైన్, మీ విఎం యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి, అంతే. అవి రెండు ఇస్తే కాన్ఫిగర్ అయిపోద్ది, పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చి ఉంటే మనం. టైం పడుతుంది. అని డౌన్లోడ్ చేయడానికి లింక్ ఎక్కడ ఉంది? కస్టమ్ డొమైన్స్ లో ఉంది. కస్టమ్ డొమైన్స్ లోకి వెళ్తే డౌన్లోడ్ అజూర్ ఏడి అని ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇక్కడే ఉంది కదా, ఇక్కడ కస్టమ్ డొమైన్స్కి వెళ్తే ఒక డొమైన్లోకి వెళ్తే అక్కడే ఉంటుంది డౌన్లోడింగ్. రైట్ క్లిక్ ఇస్తే చాలా, అంత దీని మీద క్లిక్ ఇచ్చినా ఓపెన్ అయింది. గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. డౌన్లోడ్ అజూర్ ఏడి అంటే, అజూర్ ఏడి కనెక్ట్ అంటే ప్లగ్ఇన్ వచ్చేస్తుంది. లైనక్స్ తీసుకొని చేయలేరు, ఇది విండోస్ తీసుకొని చేయాలా. ఎనీ క్వశ్చన్స్? అలాగే ఒక 2 minutes పెట్టిద్ది ఇంకా కావాలంటే. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ కాన్ఫిగర్డ్ ఉంటే మనం జస్ట్ డైరెక్ట్ గా పోయి ఆ యూజర్ ని డైరెక్ట్ గా ఆ గ్రూప్ లోకి యాడ్ చేయడమే, అంతే కదా. ఓకే. ఇప్పుడు లైనక్స్ ఆల్రెడీ కాన్ఫిగర్ ఉంటే మళ్ళీ మనం చేసేది ఎందుకు, అవసరం లేదు కదా. ఓకే. లైనక్స్ అంటే అసలు ఆప్షన్ ఎట్లా మరి? అర్థం కావట్లేదు, నీ వాయిస్ కొంచెం పెద్దగా మాట్లాడు. లైనక్స్ అంటే అప్పుడు ఆ సర్వర్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ యూజర్స్ లైనక్స్ యూజర్స్ పరిస్థితి ఏంటి?
లైనెక్స్ యూజర్ ఏంటి? లైనెక్స్ యూజర్, విండోస్ యూజర్ సపరేట్‌గా యాడ ఉండరు. యాక్టివ్ కంపెనీకి ఒకటే యూజర్ ఉంటాడు. వాడు ఏ వీఎం అన్నా తీసుకొని మనకేం సంబంధం? బేసిక్ ఓకే. క్వెషన్. ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీలోకి వెళ్ళి నీకు యూజర్ క్రియేట్ చేసి ఇస్తాను. నువ్వు లైనెక్స్ వీఎం వాడుకో, విండోస్ వీఎం వాడుకో, ఎవరికేం సంబంధం? కరెక్ట్. సో అన్న ఓన్లీ యాక్టివ్ డైరెక్టరీని విండోస్ లో క్రియేట్ చేయాలి అంతే కదా? క్రియేట్ చేయడం ఏంది? రోల్ ఎనేబుల్ చేసి అదే మన డొమైన్ అనేది విండోస్ విఎం ద్వారానే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత యూజర్స్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ విఎం వాడుకోవచ్చు. అంతే అంతే. ఇప్పుడు నీకు యూజర్స్ నువ్వు ఆల్రెడీ వెయిట్ చేయదు, అది డౌట్ క్లియర్ అయింది. నెక్స్ట్ అదే చేయబోతున్నావు. ఎగ్జిట్ కొట్టేసేయచ్చు. మీకు వన్స్ యాక్టివ్ డైరెక్టరీలకు యూజర్ వచ్చిన తర్వాత యూజర్ కొత్తగా క్రియేట్ అయిన యూజర్కి ఏమొస్తుంది? సేమ్ హైరార్కీ 10 ఐడి వస్తుంది. మళ్ళీ సబ్స్క్రిప్షన్ పర్మిషన్ ఇచ్చుకున్నప్పుడు వాడు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా. అదే ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీకి వస్తే ఇక్కడ యూజర్స్ రాలేదు. వెయిట్ చేయండి 1 minute. ఇలా రాకూడదు మనకి. ఈ నేమ్తో వచ్చినాయి చూడండి. ఇది యూజర్ ఐడి క్రియేట్. ఇది తీసుకుని ఇప్పుడు నేను ఈ యూజర్కి పర్మిషన్ ఇవ్వచ్చు. ఏమని? సబ్స్క్రిప్షన్ లెవెల్లో పర్మిషన్ ఇవ్వచ్చు నేను. ఏదైనా రైడర్ ఏదో పర్మిషన్ ఇస్తున్నా. మన గ్రూప్ ఇదే కదా, డవ్ ఏడి గ్రూప్ కూడా క్రియేట్ అయింది చూడండి. సైన్ కాలేదు. టైమా ఓకే, లాగిన్ అవుదాం ముందు. రూల్ అయిన తర్వాతనే వచ్చు మనం. దేంతో లాగిన్ అయ్యారు చూడండి. XYZ తో లాగిన్ అయ్యారు. మీరు నార్మల్ గానే వర్క్ చేసుకోవచ్చు. చూడండి, అక్కడ ఏమైతే ఉన్నాయో అక్కడ విండోస్ విఎం ఉంది, యాక్టివ్ డైరెక్టరీ ఇక్కడ కూడా ఉంది. స్క్రీన్ ఇలా అంతే. డైరెక్ట్ గా ఇవి ఎవరికైనా క్రెడిషియల్స్ ఇస్తే దీని పేరు మీద వర్క్ చేసుకోవచ్చు మీ డొమైన్ యాక్టివిటీ ఉన్నంతగా. ఇప్పుడు అడగండి మీ క్వశ్చన్స్ ఏందో. ఈ అనిల్ని నేను ఇలా లాగిన్ అయ్యాను. ఇప్పుడు అడగండి క్వశ్చన్. ఇక్కడ ఏది డొమైన్ పేరైనా ఉండనియండి, నేను ఈ పేరు పెట్టాను కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ HCL ఉండనియండి, IBM ఉండనియండి, నాకు ఆ డొమైన్ లేదు, అందుకే ఈ డొమైన్ ఇచ్చాను అంతే.
మీరు ఏ ఆర్గనైజేషన్స్కి వెళ్తే ఆ డొమైన్, ఇన్ఫోసిస్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, డొమైనే కదా. ఇప్పుడు ఏముంది, anil@infosys డొమైన్ నా దగ్గర ఉంటే infosys.com వస్తుంది. ఏదైనా ఒకటి ప్రొసీజర్ ఇదే. ఎనీ క్వశ్చన్స్? గ్రూప్కి వెళ్ళావు అనుకో, గ్రూప్కి వెళ్తే నీ గ్రూప్ ఇక్కడే ఉంటుంది. ఇది నీ గ్రూప్, యూజర్స్ ఇద్దరు ఉన్నారు. నీ కస్టమ్ డొమైన్స్కి వెళ్ళావు అనుకో, వీళ్ళు యూజర్స్ ఇద్దరు. అయితే ఇప్పుడు మీరేం చేశారు, యూజర్స్ ముందు క్రియేట్ చేసి తర్వాత అజూర్ ఏడీని సింక్ చేశారు కాబట్టి మీరు అజూర్ ఏడీ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత వెంటనే నీకు యాక్టివ్ డైరెక్టరీకి యూజర్స్ వచ్చేసినాయి. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇప్పుడు క్రియేట్ చేయగానే డైరెక్ట్ గా రావు, ఎందుకంటే మీరు ఏడీకి ముందు చేశారు కాబట్టి డైరెక్ట్ గా నీకు అక్కడికి సింక్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు పవర్ షెల్ లో కమాండ్స్ ఉన్నాయి, ఒక 4 కమాండ్స్ ఇస్తాను చూడండి. ఇప్పుడు క్రియేట్ చేస్తాను చూడండి యూజర్స్, ఇది కంపల్సరీ తెలుసుకోవాలి. టెస్ట్ యూజర్ 1 అంట, ఇక్కడ ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం, డిస్కస్. మిగతా వాళ్ళందరూ కన్ఫ్యూజ్ గా ఉంటుంది, డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు, డోంట్ వరీ. యూజర్స్ క్రియేట్ చేయండి, జస్ట్ 2 minutes అంత అయిపోతుంది. టెస్ట్ యూజర్ 2, పాస్వర్డ్స్ ఎప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, పెట్టుకోండి. ఇప్పుడు యూజర్స్ తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేయాలి, గ్రూప్లో యాడ్ చేయాలని డబుల్ క్లిక్ ఇవ్వండి, మెంబర్స్కి రండి, యాడ్ అనండి. ఇక్కడ టెస్ట్ యూజరే కదా, టెస్ట్ యూజర్ అనే పేరుతో చెక్ నేమ్స్ అని కొట్టాను అనుకో, ఇద్దరు వస్తారు, రెండు సేమ్ అదే నేమ్ ఉంది కాబట్టి ఇద్దరు వచ్చేస్తారు. ఓకే చేస్తే అప్లై, ఓకే, గ్రూప్లో యాడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ యాడ్ అవ్వగానే ఇక్కడికి రారు, మీరు ఇక్కడికి వెళ్తే ఇక్కడికి యూజర్స్ రారు, ఏంటిది, మీ టెస్ట్ యూజర్స్ రారు ఇక్కడికి, ఎప్పటికి రారు. రావాలనుకుంటే మనం ఒక పాలసీ సెట్ చేయాలి, పాలసీ సెట్ చేద్దాం. మీకు ఏం లేదు, సింపుల్ కమాండ్సే. ఇంటర్నెట్లో సెట్ చేసుకోకుండా ఇది అవి సెట్ చేసుకోవాలంటే మీకు కష్టం అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఏడీకి సంబంధించి కమాండ్స్ ఉంటాయి, పవర్ షెల్ కమాండ్స్. ఫస్ట్ పవర్ షెల్లో ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ మాడ్యూల్ ఏడీ సింక్, ఇంపోర్ట్ మాడ్యూల్ ఏడీ సింక్ అని మనం ఒక షెడ్యూల్ చేయాలన్నమాట. ఎవ్రీ 30 minutesకి నువ్వు ఏదైతే యూజర్స్ క్రియేట్ చేస్తావో ఎవ్రీ 30 minutesకి అజూర్ యాక్టివ్ డైరెక్టరీ సింక్ అయిపోవాలి అని. గెట్ షెడ్యూలర్ అంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా 30 minutes తీసుకునేది, అంతే, పెంచేదానికి తగ్గించేదానికి ఏం లేదు. ఈ కమాండ్ రెండే కమాండ్స్. ఫస్ట్ నీకు పవర్ షెల్ వాడాలనుకుంటే, పవర్ షెల్ నార్మల్ పవర్ షెల్ కదా ప్రజెంట్ ఇప్పుడు ఉంది, కానీ దాన్ని నువ్వు అజూర్కి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే మాడ్యూల్స్ ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అజూర్ సిఎల్ఐ అంటాం కదా, ఇనే ఉంటారు పేరు, లేకపోతే అజూర్ సిఎల్ఐ వస్తుంది, వచ్చిన తర్వాత చూద్దాం. ఇది నార్మల్ పవర్ షెల్ కదా. ఇప్పుడు నార్మల్ పవర్ షెల్లో నీకు అజూర్ యాక్టివ్ డైరెక్టరీ కనెక్ట్ అవ్వాలని అనుకుంటే, నీకు పవర్ షెల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు నీకు నార్మల్ పవర్ షెల్, ఇది నా విండోస్ పవర్ షెల్లో, దీనికి అజూర్కు సంబంధించిన మాడ్యూల్స్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే అజూర్ సిఎల్ఐ అవుతుంది. ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అయిపోయింది. అలా ఎలాగా ఇప్పుడు నేనేం చేస్తాను, అజూర్కి సంబంధించిన మాడ్యూల్స్ ఇన్స్టాలేషన్ చేస్తాను, ఇంపోర్ట్ మాడ్యూల్ అని ఇన్స్టాలేషన్ యాక్టివ్ డైరెక్టరీకి సంబంధించి, ఎందుకంటే అజూర్ కనెక్ట్ అవ్వాలి కదా, ఒకటే కమాండ్ అంతే.
నెక్స్ట్ ఇంకొక కమాండ్ ఉంది, గెట్ ఐడి షెడ్యూలర్ అని. ఇది ఇస్తే షెడ్యూలింగ్ అయిపోయింది. ఎవరి 30 minutesకి మీరు ఏదైతే యూజర్స్ క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్గా సింక్ అయిపోతాయి. ఇలా ఇస్తే, ఇలా వదిలేస్తే చాలా, అంతే. అలా కాదు, మీకు ఇమ్మీడియట్గా సింక్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటే ఇది వాడాలి. స్టార్ట్ ఏడి సింక్ సైకిల్ అని, పాలసీ టైప్ డెల్టా చేంజెస్. ఈ డెల్టా చేంజెస్ అంటే ఇంక్రిమెంటల్ చేంజెస్ అనుకోండి. అంటే ఇప్పుడు 4 యూజర్స్ క్రియేట్ చేశారు మీరు, ఇద్దరు ఆల్రెడీ యాక్టివ్ డైరెక్టరీలో, అజూర్ యాక్టివ్ డైరెక్టరీలో ఉన్నారు, రిమైనింగ్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని యాడ్ చేస్తుంది డెల్టా చేంజెస్ అంటే. మీరు ఎప్పుడైతే పాలసీ టైప్ డెల్టా ఇచ్చారనుకోండి, సక్సెస్, ఇప్పుడు క్రియేట్ అవుతాయి అక్కడ. 3 కమాండ్స్, మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకున్న, షెడ్యూలింగ్ చేసుకుని వదిలేయచ్చు, ఆఫ్టర్ 30 minutes అయ్యి ఆటోమేటిక్గా అవుతాయి. ఇది వాడరు, ఇది ఇమీడియట్గా కావాలనుకుంటేనే తప్పితే నీకు షెడ్యూలింగ్ వదిలేస్తే చాలా, అంతే. ఎవరి 30 minutesకి అయిపోతాయి, దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ఇది చూపించడానికి అంతే. స్టార్ట్ ఇది డెల్టా, ఇమీడియట్గా కావాలనుకుంటే ఇది. రిఫ్రెష్ రావాలి కదా, చూడండి. టెస్ట్ యూజర్ 1 వచ్చేసి. మీరు మర్చిపోకుండా షెడ్యూలర్ పెట్టి వదిలేస్తే చాలు. మీకు ఆల్రెడీ యాక్టివ్ డైరెక్టరీ ఉంటే అది షెడ్యూలర్ ఆటోమేటిక్గా ఉంటుంది. మీరు యూజర్స్ క్రియేట్ చేస్తే చాలు, ఎవరి 30 minutes సింక్ అయిపోతుంటాయి. యూజర్ క్రియేట్ చేస్తే సరిపోదు, యాక్టివ్ డైరెక్టరీకి వచ్చి సబ్స్క్రిప్షన్ పర్మిషన్ కూడా ఇవ్వాలి మీరు, అప్పుడే వాడు ఏదైనా వర్క్ చేసుకోగలుగుతారు. మీకు ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళగానే డైరెక్ట్గా యూజర్ ఐడి క్రియేట్ చేసి, పాస్వర్డ్ క్రియేట్ చేసి మెయిల్ ద్వారా ఇచ్చేస్తారు. మీరు లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వన్స్ లాగిన్ చేసుకున్నాక మీకు సబ్స్క్రిప్షన్ పర్మిషన్ ఉండదు, లాక్ సింబల్ ఉంటుంది. మీరు సబ్స్క్రిప్షన్ లేదని చెప్తే అప్పుడు ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క టీంకి సంబంధం ఉండదు. ఫస్ట్ నీకు ఐటీ అడ్మిన్ వాళ్ళు చేస్తారు, నీ రోల్ ఐటీ అడ్మిన్లో పడింది అనుకో, ఐటీలో పడింది అనుకో వెళ్ళి, అంటే ఐటీ అంటే ఆర్గనైజేషన్స్లోకి వెళ్తే ఐటీ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది అనమాట. ఈ టికెట్లు రైజ్ చేసేది, ఈ పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళు వేరే ఉంటారు. ఇప్పుడు నువ్వు అడ్మినిస్ట్రేటర్ అనుకో, దాంట్లోకి వెళ్ళి పడతావు. అలా వెళ్ళి పడినప్పుడు నువ్వే చేయాల్సి ఉంటుంది. అజూర్ ఇప్పుడు నువ్వు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇవ్వగలుగుతావు, అజూర్ అడ్మిన్ పర్మిషన్ నువ్వు ఇవ్వలేవు. ఎందుకంటే అజూర్ అడ్మిన్ సబ్స్క్రిప్షన్ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? సబ్స్క్రిప్షన్ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ సంబంధించి ప్రాజెక్ట్ మేనేజర్ ఇవ్వాలి, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేరు. అందుకని వాళ్ళకి మళ్ళీ అట్లా ఏదైనా నీ రిపోర్టింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ డైరెక్ట్గా హెచ్ఆర్ ఇచ్చేస్తారు, వాళ్ళతో ఇబ్బంది ఏం లేదు. ఐటీ టీం నుంచి నీకు సబ్స్క్రిప్షన్స్ అవి కావాలనుకుంటే నీ రిపోర్టింగ్ మేనేజర్ ఇస్తాడు. ఏ సబ్స్క్రిప్షన్ ఇస్తే ఆ సబ్స్క్రిప్షన్ సంబంధించి పర్మిషన్ మీకు వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాజెక్టులు ఉంటాయి కదా. ఎనీ క్వశ్చన్స్ ఇప్పుడు అడగండి నందా.